నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన ఈ ఆకటి బాధతో పాటు ఈ రణముల తీవ్రత బహుగా బాధించుతున్నారు తండ్రి. అయ్యా ఎక్కడికయ్యా వెళ్తున్నారు? అయ్యా నన్ను తీసుకెళ్ళండి అయ్యా. అయ్యా ఆకటి బాధతో ఉంటున్నానయ్యా, నన్ను తీసుకెళ్ళండి అయ్యా, నేను వచ్చానయ్యా. అయ్యా పుట్టినరోజు అయ్యా అయ్యా ఊరు వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. అయ్యా రండి, మీరు కూడా వస్తారా? అయ్యా నేను వచ్చానయ్యా. అయ్యా నేను వచ్చేదనా రాజుగారి ఇంటి చంద్రమని నా పొట్ట నింపుకునే అవకాశం వచ్చిందయ్యా. చరణములే నమ్మితే నమ్మితే పాఠములే చరణంబు
రాజు గారి జన్మదిన వేడుకలు పోయి నా ఆకటి బాధ తీర్చుకునేది. పోయేదా పోయేదా మీ జన్మదిన సందర్భంగా మన ప్రజానీకానికి గొప్ప విందుని ఏర్పాటు చేస్తున్నాం సోదరా. అవునా సోదరా, నీ పుట్టినరోజు వేడుకగా నీ కనుల విందు చేయడానికి నాట్యమయూరిని ఏర్పాటు చేశాం. ఓహో మంచి పని చేశారే. అంతేకాదు సోదరా, మీ పాలనలో మీ ముందు పాలనలో మన తాతలే కాని ఎవరైనా కాని ఈ రాజ్యమందు ఎవరు చేయించిన విధముగా గొప్ప గొప్ప విందుని గొప్ప పుట్టినరోజు వేడుకల్ని మీ జన్మదినాన్ని మీకు ఎంతో అత్యానంత భరితంగా మేము ఏర్పాటు చేస్తున్నాం సోదరా. సహోదరులారా, మీ ప్రేమను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, నాట్యమయూరిని ప్రవేశపెట్టండి. Yeah.
సోదరా, నాట్యమయూరి బహుగా ప్రదర్శన ప్రదర్శించింది కదా. అవును సహోదరా, మంచి బహుమానం నాకు ఇచ్చారు, సంతోషం. ఎవరు నువ్వు? అక్కడ ఎవరు నువ్వు? వేద లాజరయ్యా. ఇది లాజర్ అంట. ఎవడురా? వేద లాజర్నయ్యా. వేద లాజరువా? అవునయ్యా, వేద లాజరుని అంత గర్వంగా నువ్వే ఒక పేదవాడి చెప్తుంటే, ఈ రాజ్యంలో మమ్మల్ని మించిన ధనవంతులు లేరు, మాకున్నంత ఆస్తిపాస్తులు ఎవరికీ లేవు, మేమంత గర్వంగా చెప్పుకోవాలిరా. అయ్యా, మీ జన్మదిన వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పి ఈ పేదవాడి ఆకలి తెచ్చుకున్నాను వచ్చానయ్యా. ఏంటి ఆకలా? అవునయ్యా. అయ్యా, ఇదిగో, ఇదిగోరా. అయ్యా, ఆకలి ఆకలి. దేవుడు తీస్తాడు. మేవా నీ ఆకలి భారత్ తీర్చావా? అవునయ్యా, మొక్కతో. అవునయ్యా, అవునయ్యా. మేము తినగా పడేసిన రొట్టె ముక్కతో నీ ఆకలి తీరింది. అవునయ్యా, అవునయ్యా. అంటే మీ యెహోవా దేవుడు మమ్మల్ని దీవిస్తాడా? యెహోవా దేవుడు దీవిస్తాడయ్యా, దీవిస్తాడు. ఇక్కడ ఒక్కడే దేవుడు, ఈ రాజ్యం మొత్తానికి నేనే దేవుడును. కాబట్టి వారిని అడుగు, ఇక్కడ ఎవరు నా దేవుడు? మీరే సోదరా. నేనే. హే ప్రభు, मोरा आलिंपवा यो देवा करी दिसवा ए प्रभु मोरा आलिंपवा यो देवा करी दिसवा ए प्रभु
చనిపోయాడు సోదరా. చచ్చాడా? మన రాజ్యంలో ఒక పేదవాడి సంఖ్య తగ్గింది. సంతోషం, ఒక పేదవాడి సంఖ్య తగ్గింది. చచ్చాడు, పేదవాడు చచ్చాడు, పేదవాడు చచ్చాడు. సోదరా, సోదరా, మన రాజావారు చనిపోయారు. సోదరా, అయ్యో 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 అయ్యారు అయ్యో అయ్యో అయ్యారు. ఇక్కడ ఈ నరకానికి వచ్చి పడ్డాను. అయ్యో మంటలు, అమ్మో, అయ్యో అయ్యో, అమ్మో, బరిసలేకపోతున్నాను. అయ్యో అయ్యో అయ్యో, అమ్మో, అయ్యో అయ్యో అయ్యో, భరించలేకపోతున్నాను. అయ్యో అయ్యో అయ్యో, అయ్యా అన్నా, అన్నా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అన్నా? అన్నా, మందిరానికి అరగంట ముందు వచ్చేవాడివి, మందిరంలో అన్ని పనులు నువ్వే చూసుకునేవాడి కదా నా దగ్గరుండి. లైవ్ ద్వారా ఎంతో మందికి సువార్త వెళ్ళేలాగా చేసావు కదన్నా. నువ్వు కూడా నాతో పాటే నీలో ఇక్కడికి వచ్చేసావా అన్నా? అయ్యో అన్నా, అన్నా లైవ్ ఇచ్చాను కానీ నా లైవ్ కట్ అయిపోయింది నాయన. అయ్యో నా అన్న, తమ్ముడు అయ్యో అయ్యో, ఈ నరక బాధను పెరిచలేకపోతున్నాను. అయ్యో అయ్యో, అమ్మో, అయ్యో 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 అయ్యో, గాయకుడివి అన్నా, మొన్నే కదన్నా పండుగ పండుగ అని పాడుపాడావు కదన్నా. ఎంతో మందికి నూతన పాటలు ఎన్నో రచించి ఎంతో మందికి సువార్త చెప్పావు కదన్నా. నువ్వు కూడా నాతో పాటు నరక వేదనలోనే ఉన్నావా అన్నా? అయ్యో అన్నా, అన్నా, అయ్యో అన్నా, పండుగని పాడాను కానీ నా బతుకులో పండుగ లేదు నాయన. అయ్యో అవునా అన్న, అయ్యో అందుకే ఇక్కడికి వచ్చా. అయ్యో అయ్యో అవునా అన్న, అయ్యో ఎవరు అయ్యో, మగ్ధులేని మరి ఎలాగుంది? అయ్యో మగ్ధులేని మరి ఎలాగుంది? ఆమె ఏంటి అక్కడుంది? అయ్యో ఆమె విషయాలు కదా భూలోకంలో. అయ్యో ఆమె బ్రతుకుండగానే యేసుక్రీస్తు వారి పాదాలు కడిగి తన పాపాలను ఒప్పుకుంది కదా. అందుకే దేవుడు తన పాపాలను క్షమించి తనకు ఆ రాజ్యం ఇచ్చాడాము. నేను అప్పుడు చేయలేదే, నేను బ్రతుకుండగా అప్పుడు చేయలేదే. ఇప్పుడు వేదన పడుతున్నాను. అయ్యో 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 అబ్రామా, అయ్యో 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 అబ్రామా, అయ్యో అబ్రామా, అయ్యా అయ్యా దాహం వేస్తుందయ్యా, వేదన పడుతున్నానయ్యా. అయ్యా అయ్యో లాజరు, అయ్యా లాజరుని పంపించయ్యా, నా దాహం తీర్చడానికి లాజరుని పంపించయ్యా. అయ్యో అయ్యో అయ్యో, అలా అయితే భూలోకంలో నా సోదరులు ఉన్నారయ్యా, వారి దగ్గరికైనా లాజరుని పంపించయ్యా. అయ్యా బ్రాహ్మా, భూలోకమందు ప్రవక్తలు చెప్పిన మాటలు మీరు వినవలను కదయ్యా. మేము వెళ్ళలేదయ్యా. అయ్యా వెనక ఎక్కడ వేదన పడుతున్నానయ్యా, నా సోదరులు కూడా ఈ వేదన పడాల్సిందేనా? అబ్రాహ్మ నా పరిస్థితి ఇంతేనా? అయ్యా అబ్రాహ్మ, తండ్రివైనా అబ్రాహ్మ, నామముపై చాలా తండ్రివైనా చాలా కరుణంపు ఆరిపోయే పాపాలన్నీ తీరిపోయి శాపాలాయ, ఆరిపోని పాపాలన్నీ తీరిపోయే శాపాలాయ. ఆరని నరక అగ్నిలోన అగ్ని ఆరాధాయ,
రాధాయ తండ్రివైనా అయ్యో తండ్రివైనా అబ్రామ నా దాహము తీర్చడానికి లాజరును పంపించువా అయ్యో అబ్రామ ధనవంతుడను భూలోకములో వేదనలు పాతాళములో చూడను భూలోకములో వేతనలు పాతాళములో పేదలాసరు భూలోకములో నెమ్మది పరలోకములో పేదలాసరు భూలోకములో నెమ్మది పరలోకములో తండ్రివైన అబ్రహామ తాహము తీర్చాలాజరు నొప్పు తండ్రివైన అయ్యో మంటలయ్యా వేదన పడుతున్నానయ్యో అయ్యో బతుకుండగానే దేవుడు తెలుసుకోలేకపోయాను అయ్యో అయ్యో ఇక్కడ నడుగు వేదన పడించలేకపోతున్నాను ఇక్కడ ఎంత రోజు ఇచ్చిన ఉపయోగం లేదా అయ్యో అబ్రాహ్మ దాహము చేసే గ్లాసులు పంపించాయ్యా అబ్రాహ్మ చూసారా నాయనారా, ధనవంతుడు చనిపోయిన తర్వాత అతని ఆత్మ కొరకు ప్రార్థించిన, అతని సహోదరుల కొరకు ఆత్మల కొరకు ప్రార్థించిన ప్రయోజనం ఏమీ లేదు. అవును ప్రభు. మీకు ఏమీ అర్థమైంది? ప్రభు బతికి ఉండగానే ప్రార్థన చేయాలి. ప్రభు చనిపోయిన తర్వాత ఎంత ప్రార్థించినా సరే ఆ దేవుడు వినరని అర్థమైంది ప్రభు. ఇంకేమి, అది ప్రజలకు ప్రకటించండి. మన భూలోకం మన నివాస స్థలం కాదు, మన నివాస స్థలం పరలోక రాజ్యం. అందరూ పరలోక రాజ్యం గురించి, వారి ఆత్మల గురించి ఉప్పు నుండే ప్రయాసపడండి. పదండి.